Hello guys, welcome back to our channel. హాయ్ గైస్, ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పండక్కి వెళ్ళబోతున్నా అనేసి. సో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే వచ్చాను. ఐ థింక్ 3 years or 5 years అవుతుంది వచ్చేసి. మా వదినేమో ఘటం మోస్తాను, అదే పాలజంగడి మోస్తాను అని మొక్కున్నారు. సో అక్కడికి వచ్చాము. చాలా నిష్టగా, మన సైడ్లా కాదు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చారు. ఒక నిష్టగా ఉండాలి. అంటే ఉదయం నుండి నైట్ వరకు ఏమీ తినకూడదు. అలా ఉంటేనే ఘటాన్ని మోస్తారనమాట. అంత నిష్టగా చూస్తారు. చాలా అంటే ఇక్కడ ట్రెడిషనల్ మొత్తం పద్ధతి అంతా వేరు. చూడండి మన సైడ్ ఎలా అంటే గెటప్ వేస్తారు. గెటప్ వేసి మొత్తం వేళ్ళ మీద కూర్చోబెట్టి మనం చూస్తాం అది. బట్ అలా కాదు ఇక్కడ. ఎలా అంటే మహాభారతం రామాయణం నుండి కొన్ని పాయింట్స్ తీసుకొని అవి నాటకాలలాగా వేయిస్తారనమాట. డబ్బులు కొట్టి వాళ్ళు అప్పుడు డ్యాన్స్ వేసి ఆ విధంగా మనకి ప్రదర్శించి చూపిస్తారు. బట్ మన సైడ్ అయితే అలా కాదు. నాకు ఈ తాత మనవరాలు గెటప్ అయితే చాలా బాగా నచ్చింది. బట్ నాకు దీని గురించి అంతగా తెలీదు. బట్ ఆ ముసలోడు డ్యాన్స్ అయితే అదిరిపోయింది. నాకు చాలా భయం వేసింది. ఏంటైందంటే మా పక్కనే కూర్చున్నారు. కూర్చొని సడన్గా నేను వీడియో తీస్తున్నప్పుడు వచ్చారనమాట. అమ్మో దగ్గరికి వస్తాడేమో అని భయం వేసింది. మామూలుగా ఉన్నప్పుడు వేరే గెటప్లో చూస్తే ఇంకా భయంకరంగా అనిపిస్తుంటుంది కదా. సో అదే కానీ బాగా యాక్ట్ చేశారు. మన సైడ్ అంటే మన సైడ్ పండగ పద్ధతి వేరు, ఒడిస్సా సైడ్ పద్ధతి వేరు. నేను అంటే చిన్నప్పుడు వెళ్ళేదాన్ని బట్టి నాకు అంతగా తెలీదు. ఇప్పుడు చూస్తుంటే అమ్మో చాలా డిఫరెన్స్ ఉంది అనేసి. నైట్ టైం అంటే మొక్కుకుంటారనమాట. ఇన్ని ఫలాలు ఇన్ని ఇస్తాను అనేసి వాళ్ళు వెళ్తారు. మా వదినాల వాళ్ళకి కూడా పిలిస్తే మా వదిన వాళ్ళు వెళ్ళారు. చూడండి రోజు ప్రతిరోజు 12-1 గంట అయిపోవడం. ఇది నెక్స్ట్ డే అది ఘటాన్ని తెచ్చి ఇంట్లో ఉంచుతారనమాట. మళ్ళీ బుధవారం నాడు అంటే పండగ అయిపోయింది కదా, తర్వాత రోజేమో నిమజ్జనం చేస్తారు పండగ. అది కూడా మీకు చూపిస్తాను. ఇది మంగళవారం లాగ్ అనమాట. చాలా ఎండలు ఉన్నాయి, మామూలు కాదు. రోహిణి కత్తులు కదా, మాకు మండిపోయింది, మామూలు కాదు. రోజు ఇజ్రాయెల్ మీదే అమ్మవారు వాళ్తారనమాట. ఇజ్రాయెల్ని ఇప్పుడు మన సైడ్ కూడా అంతే కదా, ఇజ్రాయెల్ని అమ్మవారు వాళ్ళదే అక్కడ ఇది. సో అలానే సేమ్ అక్కడ కూడా అంతే. ప్రతి ఇంటికి అంటే ఎవరు ఘటం తెస్తామని మొక్కుకుంటారో ఆ ఇంటికి వచ్చి అతను పూజ చేస్తారనమాట. చాలా బాగా చేశారు. మా మౌనికకి ఈసారి ఫెస్టివల్కి మిస్ అయింది. ఏదైనా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆ లైఫ్ వేరు, ముందు లైఫ్ వేరు కదా. మా మౌనికక్క వాళ్ళ పాప ఎంత క్యూట్గా మాట్లాడుతుందంటే చాలా క్యూట్గా. స్వప్న అక్క, ఇదిగో మా మావయ్య వాళ్ళ ఇల్లు. ఇక్కడ కామెడీ ఏంటంటే యాక్చువల్లీ ఏదో వీడియో తీద్దాం, వీడియో ఆపేసాం. ఈ ఒక్కలో మాకు అసలు ఏం చేస్తున్నాం ఏంటో కూడా అర్థం అవ్వలేదు. తను మా వదిన వాళ్ళ ఆడపడుచు కూతురు, చాలా యాక్టివ్గా మాలో కలిసిపోయింది. ఇంకా కలవరేమో అనుకున్నాం కానీ బాగానే కలిసింది. మేము ఏదో పిచ్చి వీడియోలన్నీ తీసుకున్నాం. మా అక్క చూడండి ఎలా చూస్తుందో. అందరూ మాకు చూస్తున్నారు. ఏదో అలాగా కవర్ చేసాం అనమాట. పిల్లల సందడే ఎక్కువైపోయింది. మురిగ్గాడు వచ్చాడు. నెక్స్ట్ డేకి లంచ్కి ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ సాంప్రదాయం ఏంటంటే ఘటాలు వచ్చినప్పుడు అందరు కన్య పిల్లలు మాత్రమే ఘటాలను మోస్తున్నారు. అబ్బా మన సైడ్ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయట్లేదు. మేము ఎంత ట్రై చేసాం కానీ మాకు ఇవ్వలేదు. బాగుంది పద్ధతి అయితే. ఈ పద్ధతి బాగా నచ్చింది నాకు. ఆన్ చేసా. హాయ్ అమ్మమ్మ, హాయ్ చెప్పు అందరికి. హాయ్ హాయ్ చెప్పు జగదీష్ అని. మీరు కూడా బిజీ ఉన్నప్పుడు ఆ పాప అయితే వీడియో తీసింది. ఇప్పుడు మేము ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. అమ్మ బాబాయ్, మా అత్త చూసారా నన్ను ఎక్కిరిస్తుంది, మామూలు కాదు. వచ్చి నిన్న అందరూ నన్ను వేసుకున్నారు అబ్బా యూట్యూబ్ అనేసి. క్వీన్ ఎంట్రీ ద బ్యూటీ క్వీన్.
మాకన్నా ముందు వాళ్ళే కవర్ చేశారు. బట్ మాకు పిలిచారు. బట్ మేము అప్పటికి రెడీ అవ్వలేదు, వెళ్ళలేకపోయాము. ఎగ్జిబిషన్ అయితే చాలా పెట్టారు. అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. మా అత్తేమో కొనుక్కో అన్నది, ఏదో ఒకటి కొను అనేసి. కానీ ఏం కొంటాం, ఇక్కడ నేను కొనేసి ఏం తీసుకెళ్తాంలే, అక్కడ సేమ్ ఇవే ఐటమ్స్ ఉంటాయి కదా అనేసి నేను అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అందులో చాలా ఒక్కబెట్టింది. సర్లే ఏదో ఒకటి తినాలి అనుకొని ఫుడ్ అయితే తిన్నాం. బజ్జీలు అయితే చాలా బాగుంది. అందులో మెయిన్లీ ఏంటంటే మన సైడ్ బజ్జీలు ఎక్కడైనా అమ్మితే నార్మల్ ఇస్తారు, స్వీట్ ఇస్తారు. బట్ ఇక్కడ స్పైసీగా హాట్ చిల్లీ సాస్ ఇచ్చాడు. చిల్లీ సాస్ ఏంటంటే వాళ్ళు ఓన్గా తయారు చేసిన చిల్లీ సాస్ అనమాట. బాగుంది. మేము కామెడీగా ఈ ట్రైన్ ఎక్కామన్నమాట. ఇదేంటంటే ఏమీ ఉండదు కదా అనుకున్నాం, కానీ డౌన్ అయినప్పుడు అమ్మ బాబాయ్ చొక్కాలు చూసాము. ఇంకా ఏంటో ఎక్కామబ్బా. ఇంకా ఏదో ఎక్కాం, మ్యూజికల్ చైరో ఏదో. బట్ దాన్ని వీడియో అయితే తీయలేకపోయాం. ఎక్కడ ఫోన్ పడిపోద్దేటని టెన్షన్. తినేసిన తర్వాత మేము ఇంకా అది ఎక్కాము, ఎక్కడ వామిటింగ్ అయిపోద్దేమో అని టెన్షన్ ఎక్కువ వచ్చేసింది. ఇంకా ఇదే లాస్ట్ డే అనమాట. ఘటాలు ఊరంతా తిప్పడం. మేము దర్శించుకొని ఇంకా మొక్కాము. ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఆపి ప్రశాంతంగా పూజ చేసుకొని ఘటాలను అయితే తిప్పుతారు. చూడండి, ఇలానే ఈ వేషాలు వేయడం ఇవన్నీ మేము చూడలేదు. నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసుకున్నప్పుడు ఈ వీడియోలో అయితే చూసుకున్నాను. ఓహో, ఈ అమ్మవారి వేషం కూడా వేయించారా అనేసి. మా వదిన వాళ్ళ ఆడపడుచు అని చెప్పాను కదా పాప, ఆ పాప అయితే ఈ వీడియో తీసింది. అమ్మో, అందరికీ అమ్మవారు వాళ్తున్నారు. చాలా ప్రతిమ గల అమ్మవారు అనిపించింది నాకైతే. చూడండి, ఈవిడ అనమాట ఇజ్రాలు. ఈవిడ మీదే అమ్మవారు వాళ్తారు. ఈవిడని తెచ్చుకుంటారు అనమాట. ఈ పండగన్ని రోజులు ఈవిడ మీద అమ్మవారు రోజు ఉంటారనమాట. ఆవిడ మీద పడి ఉంటారు. ప్రతిరోజు ఇజ్రాయల్ డ్యాన్స్ వేస్తారనమాట. ఈవిడ కాకపోతే ఇంకో ఆమె కాకపోతే ఈమె. ఇది ఇంకా కక్క ముక్క తినే రోజు అనమాట. అందరం బయటికి వెళ్ళాం. బయటకంటే ఎక్కడికి కాదు, అమ్మవారికి ఊరేగింపించే రోజు. ఇంకా ఫుడ్ అంతా రెడీ అవుతుంది, టిఫిన్లు అన్నీను. అమ్మ ఎండ మామూలుగా లేదు. నేను ఎందుకు లంగావాణి కట్టుకున్నానా అని అనిపించింది. కట్టుకొని వెళ్ళాము కాదు, కానీ రిటర్న్లో వచ్చినప్పుడు అమ్మ మాడిపోయిన మసాలా దోశలు అయిపోయాము. ఇంకా మీకు చెప్పాను కదా, ప్రతి ఒక్క ఇంటి నుండి అంటే ఘటం మొక్కితే ఆ ఘటాన్ని ఊరేగించి అందరూ తీసుకెళ్తారు అనమాట. ముర్రాటి నీళ్ళు ప్రతి ఒక్కరు ముర్రాటి నీళ్ళు అయితే అమ్మవారికి వీలైనంత మంది వెళ్ళి అమ్మవారికి అయితే ముర్రాటి నీళ్ళు అయితే వేస్తారు. అదిగోండి, మా వదిన ఘటం పెట్టారు ఇంట్లో. మామయ్య వాళ్ళు పట్టుకుంది తను. మా అక్క అమ్మవారి తల్లిలాగా ఉంది, వసే రాములమ్మలాగా. బాగుంది కదా. ఈ అమ్మవారు ఉన్నారు కదా, అది మా మామయ్య చేశారనమాట. మీకు చెప్పడం మర్చిపోయాను, మా మామయ్య చేశారు. మా మామయ్య వాళ్ళ ఆర్టిస్ట్ అనమాట. ఫస్ట్ మా పెద్ద మామయ్య, తను ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మా చిన్న మామయ్య, లాస్ట్ మామయ్య చేస్తున్నారు. మా కాళ్ళ కింద చెప్పులు వేసుకోకుండా తల మీద బిందు పెట్టుకొని ఎలా వెళ్తున్నారో తెలీదు. ఊరు మొత్తం ఇలానే ముర్రాటి నీళ్ళు తలపై పెట్టుకొని వెళ్తారనమాట. అందరూ కలిసి మనకి సిరిమాన ఎలా ఉంటుంది చెక్కతో, అలానే సేమ్ ఇజ్రాయల్ అంటే చెప్పాను కదా అమ్మవారు పడతారు. ఆవిడ స్టార్టింగ్లో ఉండి ఆవిడ వెనకాల ఘటాలు ఉండి ఘటాల వెనకాల ఈ ముర్రాటి నీళ్ళు ఘటం ఇంటికి తెచ్చుకున్న ఘటం తెచ్చుకున్న వాళ్ళందరూ వెనక్కి ఉంటారనమాట. అందరూ ఒకేసారి అమ్మవారి కోవిలికి వెళ్ళి ఆమె మీద ముర్రాటి నీళ్ళు పోసి బొట్టు పసుపు కుంకుమ అంతా పెట్టి పూజ చేస్తారనమాట. మన సైడ్ పద్ధతి ఏంటంటే చీర మొక్కుతారు. చీరేమో సిరిమానికి అతనికి తగిలితే చాలు, ఎలా అమ్మవారు అతని మీద పడుతుందో అలానే ఇక్కడ పద్ధతులు ఏంటి, ఇజ్రాయల్కి అమ్మవారు పడతారనమాట. మన సైడ్ కూడా ఇజ్రాయలే అమ్మవారు చేస్తారు. బట్ ఒడిస్సా పద్ధతి వేరబ్బా, చాలా డిఫరెన్స్ అంటే మామూలుగా లేదు. చూడండి, అదిగోండి ఏంటంటే పాలజంగిరి తర్వాత ఘటాల తర్వాత ముర్రాటి నీళ్ళు పట్టుకున్న వాళ్ళు, మళ్ళీ ఘటం ఇంటికి తెచ్చుకున్న వాళ్ళు. నాకు ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది అనమాట. ఎంట్రన్స్ బోర్డు ఏదైనా చాలా పద్ధతిగా నీట్గా ఉంది. ప్లేస్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది.
ఏదైనా విలేజ్ కల్చర్ ముందు స్టార్టింగ్ లో పోతురాజు కాదు కానీ వెస్ట్ గోదావరిలో కూడా చాలా బాగుంటది. అతను ఉంటారు కదా, నాకు అంతగా అనిపించింది అనమాట. మా సైడ్ అమ్మవారిని అయితే మొత్తం మా వదినకైతే అమ్మవారు అసలు వదలలేదు. అంటే నేను చెప్పట్లేదు, ఆ ఘటం పెట్టింది అటు సైడ్ చాలా బాగుంటది. మా వదిన చూడండి ఎలా గెంతుతుందో, అన్ని చేశారు. అమ్మవారు ఎంత వదిలించారంటే మా ఇంటికి వచ్చినా ఇంకా ఉంది. అదిగోండి అమ్మవారు బయట వాలేరు తన మీదకి. ఫస్ట్ టైం ఇంకా దర్శించుకునే అమ్మవారు అయితే అది బయట. అది మీరు చూసారు కదా, అక్కడ పెట్టి అమ్మవారు ఇస్తారు. ఆవిడకి ముర్రటి నీళ్ళన్నీ వేసి మొక్కుతారు. మొక్కిన తర్వాత అక్కడ ఘటాలు పెట్టిన తర్వాత లోపల గుడికి అయితే ఎప్పుడు అలౌ చేయలేదు. నేను ఎప్పుడు వెళ్ళలేదు, అలౌ చేయలేదేమో మ్యాక్సిమం. ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఇది మేము పెట్టుకున్నాము బంధువులకి, మా మామయ్య వాళ్ళు, మేము కాదు, అదే అందరం ఒకటేలే, మా మామయ్య వాళ్ళు పెట్టారు. ఇది మేము ఆ రోజు నైట్ అనమాట కామెడీ చేస్తున్నాము హాయ్ చెప్పుకుంటూ. ఇప్పుడు కొంత నిమిషంలోనే అసలైన వీడియో ఉంటుంది. అంటే అందరినీ పరిచయం చేస్తాను, అందరూ మా చుట్టాలు ఇంతమంది ఉన్నారా అనేసి. ఎప్పుడు వీడియోస్లో మా డాడీ వాళ్ళే కదా, మా డాడీ వాళ్ళు ఎంత చుట్టాలు ఉన్నారో మా అమ్మ వాళ్ళు కూడా అంతే ఎక్కువ చుట్టాలు. భలే అన్నారు కదా. ఇప్పుడు అందరినీ పరిచయం చేస్తారు చూడండి. హాయ్ చెప్పు మాయా, హాయ్ అది హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అర్థం కావట్లేదా? చిన్న హాయ్ చెప్పు బావా, హాయ్ చెప్పండి బాబా. మీరున్నా ఇది గట్టిగా ఉంది ఇది. చిట్టమ్మ చెప్పు ఓటు అక్కదా. హాయ్ చెప్పరా, హాయ్. ఎవరున్నారు? అక్క నువ్వు బాబా, నువ్వు హాయ్ చెప్ప. హాయ్ నువ్వు చెప్పే నువ్వు వంశక హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. లేగు పడిపోతుంది, లేగు కదమ్మా. హాయ్ చెప్పి చెప్తావే. హాయ్ ఫ్రెండ్స్ అనుకోద్దమ్మా. హాయ్ ఫ్రెండ్స్ అన్న సబ్ ఆఫీషియల్ అన్న అనట్లే. సరేనా హాయ్ చెప్పు. హాయ్ 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 హాయ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ మా ఛానల్ ఇప్పుడే మేము లైక్ చేసాము. అందరూ లైక్ చేయండి, ఫాలో చేయండి, ఫాలో చేయండి. అందరూ మీరు ఫాలో చేయండి. ఓకే ఓకే. ఐ డోంట్ కేర్. ఇంగ్లీష్ మాట్లాడు ఏదో సబ్స్క్రైబ్. డోంట్ కేర్. అందరూ మా ఛానల్ ని ఓకే రండి రండి వసపిన్న. ఇక్కడ ఎవరో ఉన్నారు, హాయ్ చెప్పే. నిలువ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అన్న, హాయ్ చెప్పురా. హాయ్ ఫ్రెండ్స్ అనరా అనరా. హాయ్ ఫ్రెండ్స్. తినే నువ్వు హాయ్ ఫ్రెండ్స్ బట్టలు ఆడిపోయి. స్పందన ఏంటి, ఎలా ఎంజాయ్ చేశారు, ఏం చేశారు? చెప్పు నువ్వు చెప్పు. దిల్ మై హాయ్ ఫ్రెండ్స్ ఏనా, హాయ్ ఫ్రెండ్స్ అనరా.
ఐస్ క్రీమ్ అంతా తినేసి వచ్చేసాం అనమాట. రిటర్న్ వచ్చేసాక ఇది నెక్స్ట్ డే డ్యాన్స్లు అయితే వేసుకున్నాం. ఫుల్గా మా అత్తనైతే వదలలేదు అసలు. చాలా బాగా ఎంతో ఎంజాయ్ మామూలుగా చేయలేదు, ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇంకా ఆ ఊర్లో మేమే ఎంజాయ్ చేసాం అనమాట. మొత్తం 4 ఇల్లులు కదా, 4 ఇళ్ళలోనూ మేమే రాత్రి నుండి పగల వరకు మా ఇంటి గోల ఎక్కువ అయిపోయింది అక్కడ. చూసారా మా అమ్మమ్మ వాళ్ళు ఎంత మంది సొంతం ఉన్నారో, మా నాన్న వాళ్ళు ఎంత సొంతం మీరు చూసారో, అలానే మా అమ్మమ్మ వాళ్ళు కూడా అంతే పెద్ద ఫ్యామిలీ. బట్ మాకు దూరం డిస్టెన్స్ కొంచెం ఎక్కువ కదా, అంతగా ఎక్కువ వెళ్ళము. అమ్మమ్మ నానమ్మలు ఇక్కడే ఉంటారు కాబట్టి, అందరు ఇక్కడే కాబట్టి ఇక్కడ కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది, అటు ఇంకా తక్కువ ఉంటుంది. అంటే డే బై డే వెళ్ళిపోతామేమో ఎంజాయ్మెంట్ మిస్ అయిపోతాం, వీళ్ళందరినీ మిస్ అవుతాం అన్న ఫీల్ తప్ప ఏమొచ్చాములే అన్న ఫీల్ అయితే లేదు. ఎంత ఒక్కలో ఎంత గోల. చూడండి ముందు ఇయర్ కంటే ఇయర్ చాలా బాగా ఎంజాయ్ చేశారు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. ఎయిర్కి తీసుకెళ్ళండి అన్నారు కానీ ఫైనల్ అది కూడా కవర్ చేసాం చాలా బాగా. వాటర్ సరిగ్గా లేదు కానీ వాటర్ ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకింటికి వెళ్ళిపోతున్నాం. రియల్లీ మిస్ సో మచ్ అందరికీ, బోత్ ఆఫ్ యూ. పేరున అందరినీ చాలా మిస్ అవుతాను. ఇంకా సీ సూన్, నెక్స్ట్ కలుద్దాం. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.